అమ్మా అని పిలవడానికి సరే మనకు ఒక ఆడవాళ్ళ సంతానం లేదని ఆ ఏడపసుల తాళబడిలో దుఃఖపడుతున్న ప్రణేశ్వర భామకాంత అమని మరి మన పాల్గొనల రాజ్యమున ఇటువంటి సకల సంపత్తు సౌభాగ్యము కలిగి ఉన్నా కూడా ప్రణేశ్వర ఒక ఆడవాళ్ళ సంతానం వల్ల కట్టుకోబోతున్నావా? అవును కదా నాథ. ఏరా మంత్రివర్యమా భార్య భర్తలంటే ఇట్లుండల్లా సుఖముఖాన్ని దుఃఖముఖాన్ని పంచుకునే వాళ్ళు మొగుడు పెళ్ళాంలో. ఈ ఊర్లో ఉన్నారు సార్ ఆడవాళ్ళు మొగులు తెచ్చిపెట్టి ఎంత మొగ చేసినారో అసలు వెళ్ళిపోండి అక్క ఉడుకాలమ్మా యాలమ్మ ఏడుస్తానండి. అప్పుడు చూస్తే ధనము ధాన్యము రొక్కము రాజ్యము దిండుగా ఉండాలని విర్రబిగుతుండే. నువ్వు యాలమ్మ ఏడుస్తానండి. తలారి మన పాలమూల పట్టణంలో మనకు ఎక్కడానికి వేణుగులు ఉన్నాయి. అవును కదా. సవారీ వేసే గుర్రాలు ఉన్నాయి. అవునమ్మా. ధనిదానం ఉండాది. రొక్క రచ్చమో ఉండాది. అవునమ్మా. 6 మంది కొడుకులు ఉండారు. అవును తల్లి. 6 మంది కోడాళ్ళు కూడా ఉన్నారు తలారి. అవునమ్మా. మరి కులము చెప్పడానికి 6 మంది కొడుకులు ఉండారు గాని మరి గోత్రం ఎత్తి పాడడానికి అమ్మా అని పిలవడానికి నాకు ఒక ఆడవాళ్ళ సంతానం లేదని మరి దుఃఖిస్తున్నాను. ఆడబిడ్డ లేదని కేడుస్తున్నావు. అమ్మా దూరం ఉండి మాట్లాడరా? మీరు సన్నోళ్ళ దూరం ఉండి మాట్లాడాలా? అమ్మని ముట్టుకోకూడదా? ముట్టుకోకూడదు అంటే నేను చూసాక సన్నగా ఉండొచ్చు కాదు. సన్న